మనం ఈ వీడియోలో శుక్ర కేతువుల కలయిక గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను లాభస్థానం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కోరికలు గురించి ఈ లాభస్థానం తెలుపుతుంది. సో ఇక్కడ శుక్రుడు కోరికల కారకుడు శుక్రుడు, అలాగే డిటాచ్మెంట్ కారకుడైన కేతువుని పెట్టాను. వీళ్ళిద్దరు కలయిక ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ డిసప్పాయింట్మెంట్ గురించి తెలుపుతుంది. ఇన్ కంఫర్ట్స్, కోరికలు, మూడిగా ఉంటారు, డల్గా ఉంటుంది లైఫ్, చాలా మూడిగా ఉంటుంది, కోరికలు తీరవు, కంఫర్ట్ జోన్ లో ఉండరు, ఇలాంటివి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి 7, 8, అలాగే 1, 2, 3, 4 ఇల్లు. సో ఇక్కడ 4th హౌస్ అనేది మనకు ఇంటి గురించి తెలుపుతుంది, గృహం గురించి, వాహనం గురించి, తృప్తి గురించి. సో ఈయన వచ్చేసి శుక్రుడు వచ్చేసి ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు. అలాగే అదే విధంగా కేతువు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ గృహపరంగా ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది, ఆ విధంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కట్టాలనుకున్నా కూడా కోరిక నెరవేరదు, అంటే కొద్దిగా లేట్ అనేది అవుతుంది, చాలా ఆలస్యం అనేది అవుతుంది. వాహనం కొనాలనుకుంటారు, నడపడం రాదు. సో ఇలాంటివి చిన్న చిన్న జరుగుతాయి. సో దశలు, అంతర్దశలు, మిగతా గ్రహాల స్థితిగతులు ఇవన్నీ చూసి చెప్పాలి తప్ప ఇలా రెండు గ్రహాలు కలిసాయి మీకు ఈ విధంగా ఉంటుంది అని అనకూడదు. దశలు, అంతర్దశలు, దశానాథుడు ఎలా ఉన్నాడు చూడాలి, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు చూడాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈయన శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రనాథుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ చూసి రిజల్ట్ చెప్పాలి తప్ప ఈ పొజిషన్ లో ఉన్నారు, ఈ విధంగా కాదు అని మాత్రం చెప్పకూడదు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం లేదా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.